ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. గత వారం రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి జనం రావటం లేదు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా మద్నూర్లో 44.5 డిగ్రీలు ఇక టెంపరేచర్లు అయితే నమోదయ్యాయి. ఎండలతో రైతులు, కూలీలు, చిరు వ్యాపారులైతే ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతపైన మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10-15 రోజులుగా కూడా 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత 3 రోజులుగా కూడా ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క ఉత్తర భారతం నుంచి వీస్తున్నటువంటి వడగాలుల కారణంగా కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నిన్నటి నుంచి అయితే నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి మద్నూరులో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రధానంగా వ్యవసాయ పనులు చేసుకున్నటువంటి రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు నడుస్తున్నాయి. కానీ ఎండల తీవ్రత కారణంగా వ్యవసాయ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు, పంటలకు కాపలా కాసేటువంటి పరిస్థితి లేదు. మరోపక్క చిరు వ్యాపారులు రోడ్డుకి ఇరువైపులా కూడా చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువ కావడంతో ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావట్లేదు. సాయంత్రం 6 గంటల వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మాట్లాడదాం, స్థానికులు ఉన్నారు, ఏం చెప్తారు, ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఎండలతో ఎట్లాంటి ఇబ్బందులు పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఎండల తీవ్రత బాగా ఉన్నది, ఫుల్ ఉన్నది. నేను ఆటో డ్రైవర్ని. పొద్దున 7 గంటలకు తీస్తా, 12 గంటల క్రితం బంద్ చేస్తా. ఎండ భయంకి మొత్తం చెమటలు ఇట్లా వచ్చేస్తున్నాయి. ఎండ భయంకు టైర్లు గరం అయిపోతున్నాయి. ప్యాసింజర్ వస్తలేరు, ఎండకు భయం పడుతున్నారు మొత్తం. అంతే 2-3 గంటలు నడిపి ఇంటికాడ పెట్టుకున్నాడు, అంతే ఏం లేదు. ఎండ పూట బంద్ చేసుడే. స్థానికులు కూడా ఉన్నారు. బ్రదర్, ఎట్లా ఉన్నాయి ఎండల తీవ్రత ఎట్లా ఉంది? చాలా బాగా ఎక్కువ పడుతున్నది. నార్మల్గా వేరే డిస్ట్రిక్ట్స్లో పోలిస్తే మన డిస్ట్రిక్ట్లో అయితే చాలా ఎక్కువ ఉన్నది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 46-47 ఉంది కదా, చాలా ఎక్కువ ఉంది. ప్రజలు బయటకు వెళ్ళకపోతే చాలా బెటర్ ఈ టైంలో. ఎట్లా అర్జెంట్ పనులు ఉంటే ఎట్లా చేస్తున్నారు మరి మీరు? అర్జెంట్ పనులు ఉంటే పొద్దున చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. పొద్దున సాయంత్రం టైంలో అయినా అంతే. ఎట్లా ఉన్నాయి ఎండల తీవ్రత ఎట్లా ఉంది? బాగా వేడే ఉంది, అసలు బయటికి రాలేకపోతున్నాం. బాగా ఎండలు బాగున్నాయి. ఎట్లా అర్జెంట్ పనులు ఉంటే ఎట్లా చేసుకుంటున్నారు? ఎట్లా మరి? ఇక ఏదో లెమన్ జ్యూస్ కానీ సంథింగ్ ఏదైనా తాగేసి బయటికి వెళ్ళాలి తప్ప మొత్తం నోడు ఎండికపోతుంది. మొత్తానికి ఫుల్ ఎండలు ఉన్నాయి. 45 డిగ్రీస్ 46 డిగ్రీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. సో ఇట్లా ఎండల తీవ్రత కారణంగా జనం శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయ వైపు చూస్తున్నారు. ప్రధానంగా కొబ్బరి బొండాలు తాగడం కావచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్, అట్లాగే జ్యూసెస్ లాంటివి తీసుకోవడం కానీ చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటితే జనం రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. సాయంకాలం 6 గంటల వరకు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మధ్యాహ్నం వేళలో ఏదైనా అత్యవసర పనులు ఉంటే పోస్ట్పోన్ చేసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. మనం చూడొచ్చు, జ్యూస్ సెంటర్ల వద్ద జనం రద్దీ కనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి అన్న ఎండలు? ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండలు బాగున్నాయి. ఎండలకు తిరగాలంటే కష్టం అవుతుంది. బయటకు కూడా రాలేకపోతాం. ఎండలు ఏం పని చేస్తుంటారు మీరు? మేస్త్రి పని. ఎట్లా మరి పనులు అవుతున్నాయి? ఎండలకు పనులు చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నాం. వస్తున్నారా? లేబర్ వస్తున్నారా? రావటం లేదు లేబర్. సో ఇట్లా ఎండలకైతే జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.